సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ రోజు దుబ్బాక ఎమ్మెల్యే గాంధీ సర్కిల్ వద్ద గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండా తలకిందులుగా ఎగరవేశాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే తమ గూండాలతో కాంగ్రెస్ నాయకులపై దాడికి ఎగబడ్డారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మచ్చా శ్రీనివాస్ మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజు నువ్వు రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక పట్టణంలో 5 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఏ వార్డు అభివృద్ధి చెందిందో మీరు ప్రతి వార్డు తిరిగి చూసి మాతో చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు గాంధీ విగ్రహం నుంచి దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులు తిరిగి ఎక్కడ అభివృద్ధి చెందిందో దుబ్బాక ఎమ్మెల్యే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు అయితే రేపు పొద్దుగాల గాంధీ కార్డు నుంచి మొదలు పెడదాం. 20 వార్డులు తిరుగుదాం. ప్రజలు ఏమంటారో తెలుసుకో. కానీ ఈరోజు రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరిచినటువంటి ఎమ్మెల్యే పైన భారత శిక్షా స్మృతిలో ఎన్ని కేసులు ఉంటాయో అన్ని కేసులు పెట్టి కఠినంగా ఎమ్మెల్యే గారిని శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటు విషయంపై ఈరోజు దుబ్బాక ఠాణాలో వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయించడం జరిగింది. ఇలాగే ఎస్పీ దగ్గరికి, సిపి దగ్గర కూడా, సిఎంఓ దగ్గరికి కూడా ఈ వార్తను పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజునాడే భారత జాతీయ జెండాకు దుబ్బాక శాసనసభ్యులు జెండాను తలకిందులా ఎక్కించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి మా మీదనే తిరిగి వారి కార్యకర్తలతోటి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కనీసం జెండా తలకిందులుందా, కరెక్ట్ ఉందా చూడనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిలో దుబ్బాక ప్రజలు దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు మేము జెండాను తలకిందులు ఎక్కించిన ఎమ్మెల్యే గారు ఇది తప్పని మేమంటే వారి గుండాలతోటి మా మీద దాడి చేపిస్తూ ఉన్నాడు. ఈరోజు జాతీయ జెండా, గణతంత్ర దినోత్సవము, జాతి కోసము, ప్రజాస్వామ్యం కోసము మహనీయులు కష్టపడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాల్సింది పోయి, మహనీయుల గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు ఎమ్మెల్యే గారు రాజకీయం మాట్లాడుతూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కూడా మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడితే 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల 5 సంవత్సరాలుగా నువ్వే అధికారంలో ఉన్నావు. నీ చైర్మనే అధికారంలో ఉన్నాడు, నీ కౌన్సిలర్లే అధికారంలో ఉన్నాడు. నీ దత్తత వాడు 14వ వార్డు, నీ దత్తత వాడు కోదంపా. 20వ వార్డు 20వ వార్డు కోదంపా. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. నిజంగా నువ్వు మనిషివైతే, నీకు సీము నెత్తురుంటే, ధైర్యం ఉంటే, నీకు హక్కుల పరిరక్షణ దినోత్సవం, 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు దుబ్బాక పట్టణంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జాతీయ జెండానే కాదు, ఈ దుబ్బాక నియోజకవర్గ యావత్ ఈ భారతదేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు జెండాను తలకిందులుగా ఎగరవేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక శాసనసభ్యులుగా ఉండి
జెండాను ఏ స్థితిలో ఎక్కిస్తున్నాం, ఎలా ఎక్కిస్తున్నామని చూసుకోకుండా ఒకసారి పైనకి ఎక్కించి మళ్ళీ కిందికి దించి అదే తప్పు చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అలాగే దుబ్బాక ప్రాంత ప్రజలే కానీ దాన్ని తిరస్కరించి మీరు తప్పు చేస్తున్నారంటే ఈరోజు బీఆర్ఎస్ గుండాలు మాపై దాడికి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాగైతే రాజ్యాంగ పరిరక్షణ హక్కుల దినోత్సవాన్ని ఎలాగైతే మీరు తప్పుబట్టి ఈరోజు జెండాను తప్పుగా ఎక్కించారో మీపై చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయం చేయడం చాలా తప్పు విషయం. గత 10 సంవత్సరాల కాలం నుంచి మీరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. 20 వార్డులలో మీరు చేసిందేందో, మీ కౌన్సిలర్ చేసిందేందో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు గూనె పెంకల ఇళ్లలో, రేకుల ఇళ్లలో ఉన్న మీరు ఈరోజు బంగ్లాలు, బిల్డింగులు కట్టుకొని కోట్ల రూపాయలకు హైదరాబాద్లలో జాగాలు కొనే పరిస్థితులలో ఉన్నారంటే మీరు ఎంత సంపాదించారో అనేది ఈ ప్రాంత ప్రజలకు అన్ని తెలుసు. మీ యొక్క చాతగాని తనంతోనే ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంకా వెనకపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీపై కఠిన చర్యలు తీసుకున్న వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.